హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టైమ్ ఈజ్ ప్రీషియస్. సో వీడియో లెంత్ కేవలం 2-3 మినిట్స్ మాత్రమే ఉంటుంది. మనందరం ఒక స్టేజ్లో కన్ఫ్యూజ్ అవుతాం, ప్రైవేట్ జాబ్ చేయాలా లేదా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలా అని. ఎస్పెషల్లీ నేను ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, బిగ్ సపోర్ట్ లేదు, ప్రెజర్ ఉంది అనే డౌట్ వస్తుంది. ఇప్పుడు క్లారిటీ చేద్దాం. ప్రైవేట్ జాబ్ అంటే క్విక్ ఇన్కమ్, ఇమీడియట్ రెస్పాన్సిబిలిటీ. కెరీర్ స్టార్ట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. కానీ జాబ్ సెక్యూరిటీ ఉండదు, ప్రెజర్ ఎక్కువ, ప్రమోషన్స్ లిమిటెడ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవచ్చు. సో ఒక ఇన్కమ్ ఎమర్జెన్సీ ఉంటే షార్ట్ టర్మ్గా ప్రైవేట్ జాబ్ ఈజ్ ఓకే, బట్ లాంగ్ టర్మ్లో ఆర్ యూ హ్యాపీ విత్ దట్ లైఫ్ అనే క్వశ్చన్ అడగాలి. గవర్నమెంట్ జాబ్ అంటే స్టెబిలిటీ, రెస్పెక్ట్, జాబ్ సెక్యూరిటీ, పెన్షన్, బ్యాలెన్స్డ్ లైఫ్. కానీ ప్రిపరేషన్కి టైం కావాలి, పేషెన్స్ కావాలి, డెడికేషన్ కావాలి. 1 or 2 years గ్యాప్ రెడీగా ఉండాలి. బట్ వన్స్ క్రాక్ చేస్తే లైఫ్ ఫుల్ సెటిల్ అవుతుంది. సో గవర్నమెంట్ జాబ్ షార్ట్ పెయిన్, లాంగ్ గెయిన్. చాలామంది అనుకుంటారు, నేను పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను. ఫ్రెండ్స్, ఐఏఎస్, పోలీస్, టీచర్స్, బ్యాంక్ ఆఫీసర్స్లో చాలామంది మనలాంటి వాళ్ళే ఉన్నారు. యూ డోంట్ నీడ్ టు బీ గ్రేట్. మీ హార్డ్ వర్క్తో మీ జీవితాన్ని గ్రేట్ చేయొచ్చు. సో ఫైనల్ డెసిషన్ ఎలా తీసుకోవాలి? ఇఫ్ యూ వాంట్ ఫాస్ట్ ఇన్కమ్, ప్రైవేట్ జాబ్ చేస్తూ చదువుకోవడం. ఇఫ్ యువర్ డ్రీమ్ ఈజ్ బిగ్, ఫుల్ టైమ్గా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వడం. ఇఫ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్స్ యూ, టేక్ 1 and 2 years. ఇఫ్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, డూ జాబ్ ప్లస్ స్లో ప్రిపరేషన్ ప్లాన్. బట్ వాట్ ఎవర్ యూ డూ, క్లారిటీ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. డోంట్ రన్ బిహైండ్ బోత్. చూజ్ వన్ అండ్ గివ్ యువర్ 100%. సో ఫ్రెండ్స్, నువ్వు నార్మల్ వాడు అని చెప్పి బ్యాక్ అవ్వద్దు. డెసిషన్ ఒకసారి తీసుకుంటే డైరెక్షన్లో జరగగలిగే శక్తి మనలోనే ఉంటుంది. చూజ్ యువర్ పాత్. ఐదర్ సెటిల్ ఫాస్ట్ ఆర్ ఎయిమ్ హై. ఐదర్ అడ్జస్ట్ ఆర్ అచీవ్. ద చాయిస్ ఈజ్ యువర్స్. బట్ వన్స్ చూస్ చేశాక నెవర్ గివ్ అప్. సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ రియలిస్టిక్ అండ్ మోటివేషనల్ కంటెంట్. జై హింద్.